ఆమ్దాన్ కోసమే వైన్ షాపులు బార్ షాపులు నడిపిస్తుంటారు సర్కారోళ్ళు. అసలు లిక్కర్ అంటేనే సర్కార్కు రొక్కాన్ని పుట్టించే కేంద్రాలు. లిక్కర్కు లోకల్ నాన్ లోకల్ అని తేడా ఏముంటుంది? ఏ రాష్ట్రం మందైనా తాగినోళ్ళకి ఇచ్చే కిక్కు ఒక్కటే కదా. తాగినోళ్ళు తలగబెట్టే పైసలన్నీ ఒక్కటే. కానీ ఏ బ్రిటిష్ కాలం నాటి రూలో ఏందో కానీ ఒక రాష్ట్రం మందు ఇంకో రాష్ట్రంలో దొరికితే ట్రంప్ కదా విమానంలో చేతులు కట్టేసి వాపస్ దోలినట్టు మన ఆప్కారోలు బుల్డోజర్లు పెట్టి వాటిని దొక్కిస్తుర్రు ఉత్తి పుణ్యానికి. ఏ రాష్ట్ర పోలు దాయినా ఏ దేశ పోలు దాయినా కిక్కిచ్చుట్ల మాత్రం సుక్క తేడా చూపని లిక్కర్ను ఎట్లా బుల్డోజర్ తోటి దొక్కిస్తున్నారో చూడురి పోలీసోళ్ళు. మనుషులకు బార్డర్లు ఉంటాయి కానీ మందుకేం బార్డర్ ఉంటుంది? బార్డర్ దాటి వచ్చిందని మందుకి ఇట్లా బహిరంగంగా ఉరిశిక్ష చేసుడు సబబేనా చెప్పురి? కృష్ణా జిల్లాల అన్ని పోలీస్ స్టేషన్లలో రైడింగ్లకు పోయినప్పుడు 807 కేసులలో దొరికిన సర్కాట ఇదంతా. మొత్తం 1780 బాటిళ్లను ఫక్కున వలగొట్టి మందును నేలపాలు చేసిర్రు. ఇదే సరుకును వేలం పడితే ఎవరో తాగేటోళ్ళు కొనుక్కుందరు కదా. మీ ఆబ్కార్ వాళ్ళకి ఇంత ఆమ్దాని వచ్చేది. రాష్ట్రానికి పన్ను కట్టలేదని పలగొట్టే బదులు ఆ పన్ను పైకం ఏదో పబ్లిక్కి అమ్మి మీరే వసూలు చేసుకోవచ్చు కదా సార్లు. మీ డిపార్ట్మెంట్ టార్గెట్కు అంతో ఇంతో ఆసరన్న ఏది? వైట్గా మట్టిపాలు చేస్తే ఏమొచ్చే? ఆ బూజు పట్టిన పాత చట్టాలకు దుమ్ము దులిపి ఇట్లా నాన్ డ్యూటీ లిక్కర్ను దొరికినప్పుడు పారబోసుడు కాకుండా కోళ్ల పందాల కోడి పుంజులు దొరికినప్పుడు అర్రాసువాడి అమ్ముకున్నట్టు వీటిని కూడా అమ్మితే దూపైన వాళ్ళు ఎవరో కొనుక్కొని తాగి నిమ్మలం అవుతారు కదా. ఆలోచన చేయరి. ఇట్లా సీసాల వలకు కొట్టి తాగుబోతులకు సీసం పెంకులు గుచ్చకూరి అని అంటున్నారు. బాటిలు వలుగుతుంటే చూడలేక గుండెవాలికి బాధపడుతున్న మందు దాయేటోళ్ళు.